అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ భార్గవ దేవన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఓం నమో వెంకటేశ. జై శ్రీనివాస. నమస్కారం. ఈ మధ్య కాలంలో జనాలు జాతకాలను ఎక్కువగా నమ్ముతున్నారు. జాతకాలు చూపించుకుందాము, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి హస్బెండ్ వస్తారు, ఎందులో సెట్ అవుతాము అని చెప్పి. అసలు వాస్తవంగా జాతకాలను నమ్మొచ్చా? నమ్మొచ్చండి. అంటే నేను ఒక ఆస్ట్రాలజర్గా నమ్మొచ్చనే చెప్తాను. నమ్మొచ్చని చెప్తారు. అంతే కదా, నా వృత్తి అది. అంటే ఒక మనిషి ఎలా చెప్పగలుగుతాడు? అంటే ప్రెజెంట్ ఏంటి, పాస్ట్ ఏముంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది? ఎలా చెప్పగలుగుతారంటే ఆ హోరోస్కోప్ జనరేట్ అవుతుంది అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఆ కుండలిని చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జ్యోతిష్యుడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నమ్మొచ్చు అంటారు. ఉన్నాయండి. అది మా ప్రొఫెషన్ కాబట్టి నేను ఖచ్చితంగా నమ్మొచ్చనే చెప్తాను. నమ్మొచ్చని చెప్తాను. ఇదివరకు రీసెంట్గా ఒక అతను వచ్చారు, అతను ఆస్ట్రాలజరే, కానీ నమ్మొద్దు అని చెప్తారు. అది తన అభిప్రాయం. మరి చూడండి, ఒక్కొక్క వ్యక్తులు చూసే యాంగిల్ వేరే రకంగా ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం. తన ఆస్ట్రాలజర్ అయ్యుండి నమ్మద్దని అంటే తను ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే అతని ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే పూర్తి అవగాహన లేకుండా ఆస్ట్రాలజర్స్ అయిపోతున్నారు. కొన్ని ఉంటాయంట, కొన్ని నెంబర్స్ ఉంటాయంట, అవన్నీ చెప్పగలగాలంట. అంటే నార్మల్గా ఏం అవగాహన లేకుండా మేము ఆస్ట్రాలజర్ చెప్పుకున్నారు పూట గడవడానికి అని చెప్పి అతని ఉద్దేశం. దీనికి మీరేమంటారు? అది అతనేమో, మరి నాకైతే తెలియదు. అంటే దొంగ ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నేను ఎంఏ చేశాను, పిహెచ్డి చేశాను ఆస్ట్రాలజీలో. చాలా టైటిల్స్ కూడా ఉన్నాయి నాకు. సో నాకు అంత అవసరం లేదు. అది కాక నేను వామాపాత ఆస్ట్రాలజర్ని. మరి ఆయన ఎవరిని పట్టుకున్నాడో మరి ఆయనకే తెలియాలి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మరి ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? సో మనం పేర్లు తీసుకోలేం కాబట్టి పేరు చెప్పలేదు. ఇదివరకు మనకి చనిపోయారు కదా రీసెంట్గా సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర గారు. సో అంటే ఇలా ఇప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతారు, ఇలాంటివి కూడా జాతకాల్లో రాసి ఉంటారా? ఉంటాయండి. ఎలాగా తెలుస్తుంది మనకి? ఎలా తెలిసిందంటే జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తెలుస్తుంది. కుజుడు కానీ, కేతువు కానీ, రాహు, ఇట్లాంటి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, ముఖ్యంగా శని, ఎందుకంటే ఆయుష్కారకుడు శని, ఈయన యొక్క సంచారాన్ని బట్టి ఆ గోచార దశల్లో వింశోత్తరి దశల్లో ఈ టైంకి ఇలా జరగాలని ఉంటుంది. దాన్ని బట్టి లెక్క కడతారు. సో యాక్సిడెంట్స్, ఇంకేమైనా యాక్సిడెంట్స్, జలగండం, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనము మాక్సిమం రిజల్ట్ తేవచ్చు అనమాట. అంటే రిజల్ట్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు జరుగుతుందని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్గా మీ అభిప్రాయం ఏంటి మొత్తం ఇన్సిడెంట్ పైన? లైక్ ఇప్పుడు తను యాక్సిడెంటే చనిపోయింది, తన వల్ల చందు చనిపోయారు సూసైడ్ చేసుకొని. అసలు దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఏ కోణంలో చూద్దామంటే వాళ్ళు ఇంకా చనిపోయారు. జాతకం పరంగా అయితే నేను మాట్లాడగలను. వాళ్ళకి చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆమె చనిపోయింది. ఆమెకి యాక్సిడెంట్ కి సంబంధించిన గ్రహాలు ఏవో కుజుడో కేతువో ఏదో గ్రహం ఉండి ఉంటుంది. అందుకని ఆమె యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇక ఈయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఆత్మహత్యకి ఎప్పుడు కానీ ప్రేరేపించే గ్రహాలు చంద్రుడు ఎక్కువ ప్రేరేపిస్తాడు. ప్లానెట్ మూన్ వీక్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా కానీ వాళ్ళకి ఆ సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటిది కుజుడితో కానీ, రాహువు, సమ్టైమ్స్ కేతు, ఇట్లాంటి కంజంక్షన్స్లో ఎత్తుల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు దశల్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ సూసైడ్ చేసుకోవాలనే థాట్ వచ్చి సడన్గా వాళ్ళు ఇది చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది ఆయన జాతకంలో అలా జరిగిందని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయన ఆత్మహత్య. ప్రమాదాన్ని ముందే కనిపెట్టొచ్చా? కనిపెట్టచ్చు. అదేనండి నేను చెప్తున్నాను. జాతకం విశ్లేషణ చేసి మీరు తెలుసుకోలేరు. అది ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోతుంది. నో అది మీరు తెలుసుకోలేరండి. ఒక జ్యోతిష్యుడు తెలుసుకోగలడని చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకోండి, నేను మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని అప్పుడు దానికి నేను రెమెడీ, అదే ఫస్ట్ ఆ హోరోస్కోప్ జనరేట్ చేసి అప్పుడు చెప్తాను, ఈ టైంలో నీకు ఇలా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తాను. అది మీరు ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరు. ఇప్పుడు మనకి ఏదో కడుపులో నొప్పి ఉంది, మహా అయితే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని మింగగలం. అది రెగ్యులర్గా రిపీట్ అవుతా ఉంటే ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ కూడా ఏం చేస్తాడు? స్కానింగ్ చేస్తాడు. ఆయన పైనుంచి చూసి ఏం చెప్పలేడు కదా. ఆస్ట్రాలజీ కూడా అంతే. వస్తే ఈ డీటెయిల్స్ తీసుకొని అనలైజ్ చేసి అప్పుడు చెప్తారు ఇలా ఇలా జరుగుతుంది అని. సో ఏమన్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఉంది, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు చెప్పారు ప్రమాదం ఉంది అని, దాన్ని ఇప్పుడు వద్దు, అది జరగకూడదు అంటే ఏమైనా చేయొచ్చా? ఏమైనా జరగకూడదు అనేది ఉండదండి. అంటే పూజలు కానీ, అదే పూజలు పరిహారాలు ఉంటాయి. జరగకూడదు, దాన్ని తప్పించేయాలి అనేది అది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్.
దాని యొక్క ఎఫెక్ట్ని సప్రెస్ చేయొచ్చు త్రూ సమ్ కైండ్ ఆఫ్ రెమెడీస్. ఓకే. అంతే తప్పితే దాన్ని మనము పూర్తిగా అవాయిడ్ చేసేకి లేదు. ఏదో వాడు కింద పడి మన గారు తల పగలాలని ఉంటుంది, అది చేయడం ద్వారా ఏదో చెయ్యి ఇరిగేంత వరకు చేయొచ్చు. ఇప్పుడు తల పగిలితే కంప్లీట్గా ప్రమాదం, అదే చెయ్యి ఇరిగితే ఏదో కట్టైనా కట్టుకున్నా సర్వైవ్ కావచ్చు. అలా ఇవి పరిహారాలు అనేది ఉపయోగపడతాయి. నార్మల్గా ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని అంటే కుండలీలు కలవాలి ఇద్దరు అంటారు. కానీ అలా కుండలీలు కలిపి జాతకాలు కలిపి చేసినా కానీ మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో నిలబడట్లేదు. దీనికి ఏమంటారు మీరు? ఆ జాతకాలు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి అడగాలి మీరు. ఇంకొక విషయం అండి, అసలు జాతకం చూసినప్పుడు సెట్ అవ్వదని డైరెక్ట్ చెప్పేసేయచ్చు. మరి ఇక్కడ ఫాల్ట్ ఆస్ట్రాలజర్స్ లోనే ఉంటుంది, అక్కడ చెప్పే అతను ఊరికే చూసినా కలుస్తుంది పో అని చెప్పేసేస్తే వీళ్ళు విడిపోతారు. ఇక్కడ చాలా మంది బేస్ అయ్యేది ఏంటి అంటే గుణాల దగ్గర కలుస్తారు. 36కి 18 వచ్చాయి, 26 వచ్చాయి. 36కి 26 వచ్చిన వాళ్ళు విడిపోతారు, 36కి 18 వచ్చిన వాళ్ళు కలిసి ఉంటారు. కాబట్టి అది కాదు మెయిన్. ఇందులో షష్టాష్టక దోషాలు, నవక పంచకాలను ఉంటాయి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత నక్షత్రాలు కలవాల్సి ఉంటుంది. చిత్తా, మృగశిర, ధనిష్టాన్ని కుజునికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు ఒక అబ్బాయికి ఉంటే సేమ్ నక్షత్రాలు ఉన్న అమ్మాయిని చేసుకోకూడదు. కొన్ని కేతు నక్షత్రాలు ఉంటాయి, బుధుని నక్షత్రాలతోటి వివాహం చేయకూడదు. ఇవన్నీ లెక్క కట్టుకొని అప్పుడు చెప్పాలి. తర్వాత అబ్బాయి ఇప్పుడు పెళ్ళికి ముహూర్తం పెడతాం, మీరు ఇందాక అన్న ముహూర్తాలు. ఈ ముహూర్తము అబ్బాయి జాతకంలో ఉన్న లగ్న కుండలిలో ఉన్న లగ్నము, ముహూర్తంలో ఉన్న లగ్నము, అమ్మాయి జాతకంలో ఉన్న లగ్నము, ఈ 3 కూడా లెక్క వేయాలి. ఈ 3 కూడా షష్టాష్టక దోషాలు రాకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తున్నారు? ఎవరు లేదు. ఊరికే ఫస్ట్ చూసేది కుజదోషం ఉందా లేదంట, అది కూడా ప్రాపర్గా చూడడం లేదు. ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్స్ ఎవరికైనా కుజదోషం ఉంది కదండి, మీరు ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదండి బాగుంది అన్నారు అంటారు. మరి అప్పుడు ఎవరిని మనం అంటాము? వాళ్ళకి పెళ్ళే 15 ఏళ్ళు అయి ఉంటుంది, విపరీతంగా కొట్టుకుంటుంటారు అనమాట. డైవర్స్ వరకు వచ్చి నా దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు మనం ఎవరినని అనేకుంటుంది. అంటే మనం మ్యారేజ్ చేసుకునే ముందు ఒకవేళ చూపించుకుంటే చెప్పగలుగుతామా వీళ్ళు కలిసి ఉంటారా లేదా? షూర్, ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు అలా చెప్పారు? ఎన్నోనండి, ఎన్ని కేసు మీరు తీసుకురండి. నేను అనాలిసిస్ చేశానంటే ఇంకా అందులో షాక్ అయిపోవాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి పర్సనల్ ఇష్యూస్ కానీ చూస్తే అర్థమైపోతుంది ప్రాపర్గా లేరు. ఈ విడిపోతారు, విడాకులు అవుతాయి వీళ్ళకి. విడాకుల ప్రక్రియ అనేది చూడండి, విడాకులు మన సంస్కృతి కాదు. అంటే నేను ఆ సంస్కృతి అంటే ఇక్కడ ఈ విడాకుల కల్చర్ అనేది ఈ మధ్య వచ్చింది. మీకు 1900లో కానీ 1800లో కానీ పూర్వకాలం అంతా విడాకులు లేకనే ఉన్నారు కదా. ఎవరు విడాకులు అని ఒక స్పెషల్గా ఒక తీర్పు ఇప్పుడు ఒక వర్డిక్ట్ తీసుకొని విడిపోతున్నారు. పూర్వకాలం అలా లేదు, ఇష్టమున లేకపోయినా అట్లే ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ జ్యోతిషం ఇంటెన్షన్ విడాకులు అనేది జ్యోతిషంలో ఉండదు, బంధము బ్రేకింగ్ అని ఉంటుందన్నమాట. సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి అనే కాన్సెప్ట్ ఉంటుంది, విడాకులు అనే పేరు ఉండదు. విడిపోవడము అంటే వాళ్ళు మానసికంగా ఛిద్రమైపోయి ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు ఇంక విడాకులు అనుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, పూర్వకాలము ఒక్కొక్క ఇప్పుడు మేల్కి దాదాపు 3-4 మనకు వైఫ్స్ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు 4th వైఫ్ వస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ వైఫ్ ఫీల్ అవుతుంది కదా, ఎంత వాడు రాజు అయినా కానీ లేమెనైనా కానీ. అంటే ఇక్కడ ఆమెకు ఒక రకమైన ఒక భావం ఏర్పడుతుంది, ఏంటిది నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా తనకు అక్కడ బంధం బ్రేక్ అయినట్లే కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాద జ్యోతిషంలో ఉంటుంది, జాతకంలో ఉంటుంది. దీని ఇప్పటి టర్మినాలజీలో మనం విడాకులుగా చెప్పుకోవచ్చు. అంతేగాని స్పెసిఫిక్గా విడాకులు అనే ఒక ఇట్లా విడాకులు తీసుకుంటారు వీళ్ళు అనేమి ఉండదు, మనుషులు క్రియేట్ చేసుకుంది అంటారు. ఎస్, ఎస్పెషల్లీ ఇండియన్లో. ఎందుకంటే మీకు ఇదంతా ఫారిన్ కల్చర్, డైవర్స్ అనేది. మనకు బ్రిటిషర్స్ వచ్చినాక అది మనకు ఇక్కడ వచ్చేసింది. అంతవరకు అసలు ఎవరు తీసుకున్నారండి? 1800లో ఎవరికి తెలుసు విడాకులు అనేది? ఇష్టమున లేకుండా వానితో ఏగేవాళ్ళు, ఆమె ఏం చేసినా వీడు ఉండేవాడు, అంతే కదా. ఇది కొత్తగా క్రియేటెడ్ అయిన పదం అంతే. జాతకంలో ఇట్లాంటి విడాకులు ఉండదు, ఈ బంధం విచ్ఛేదము ఇట్లా టర్మినాలజీ ఉంటుంది. అండ్
కొంతమంది ఉంటారని ఎప్పుడు ఫ్యామిలీలో రోగాలే ఉంటాయి, అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు. కొడుకుకి ఏదో అయింది, తండ్రికి ఏదో అయింది, వైఫ్కి ఏదో అయింది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, డబ్బులు పోతూనే ఉంటాయి. ఇవన్నీ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుందా ఏమన్నా? అంతేనండి. ఒక ఆస్ట్రాలజర్ నేను అదే చెప్తున్నా, ప్రతి ఇంపాక్ట్ కూడా ప్లానెటరీ పొజిషన్స్ బేస్ మీదే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఎప్పుడు రోగాలే ఉన్నాయి. ఫస్ట్ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ జాతకాలు చెక్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ నడుస్తూ ఉంటుంది. ఒకరికి రాహు నడుస్తుంది, ఒకరికి శని, ఒకరికి కేతు, ఇట్లా రకరకాల దశలు నడుస్తుంది. దాంట్లో పడని గ్రహాల దశలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఏమండి ఇప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీకే. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏదో మనకు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ లెవెల్లో తీసుకుందాం అనుకోండి, ఇండియాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి, అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి, నయానో భయానో. అదేవిధంగా రాహు శని బుధుడు ఇట్లా జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళలో ఫ్రెండ్షిప్ గ్రహాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఏం పెద్ద సేఫ్ జోన్లో ఉంటారు. ఈ పడని గ్రహాల దశలు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇదే కాకోకుండా పితృదోషం అని ఒకటి ఉంటుంది, అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూసుకోగలగాలి. సో ఇలా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టడీ చేయాల్సి ఉంటుంది కేసెస్ దాంట్లో. దాన్ని బట్టి ఎందుకు ఇలా జరుగుతుంది. ఇక హెల్త్ ఇష్యూస్ అంటారా, ప్రతి జాతకంలో కూడా 6th house 12th house అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. 12th అంటే హాస్పిటలైజ్ అనమాట. ఒక వ్యక్తి ఎప్పుడు హాస్పిటల్ పడతాడని చెప్పచ్చు బేస్డ్ ఆన్ 12th house. 6th house ప్రకారం ఎటువంటి డిసీజెస్ వస్తుంది అని చెప్పచ్చు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి ఈ టైంలో వీళ్ళు సిక్ అవుతారు అని చెప్పచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అన్న చెల్లెలకి పడట్లేదు, దానికి ఎలా మరి సొల్యూషన్? దానికి సొల్యూషన్ అంటే చూడండి, డిపెండ్స్ ఆన్ హోరోస్కోప్ సొల్యూషన్ ఉంటుంది. పూజలతో సెట్ అవుతుంది. పూజలు అనేది కాదండి, పూజల కంటే మంత్రబలం చాలా గొప్పది. జపం చేస్తాం కదా, చాలా మంది పూజలు ఇంకా మేము చెప్పకనే క్లయింట్సే ఎక్కువ పూజల కోసం వస్తారు. పూజలు చేసేది జస్ట్ ఒక 25% రిజల్ట్, 75% మీరు జపంలోనే ఉంటుంది. కానీ ఆ జపం చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇప్పుడు మీరున్న బిజీ స్కెడ్యూల్లో ఏమంటే 41 daysలో 1,25,000 జపం చేయండి అని చెప్తాను. 1000 జపం చేసేకి అప్రాక్సిమేట్గా 40 minutes టైం పడుతుంది. డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద మంత్ర. మీరు 40 నిమిషాలకి 1000 అయిపోతే 10,000 అంటే ఎన్ని గంటలు కావాలి మీకు? మీరు జాబ్కి వెళ్తారా, జపం చేస్తారా? అందుకే చాలా మంది జపాలు పక్కన వాళ్ళతో చేయిస్తుంటారు. జపాలు పక్కన వాళ్ళతో చేయించినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. జపము జపఫలం అనేది దానం చేసేది, ఇలాంటి చాలా చాలా బేస్డ్ శాస్త్రం చెప్పిన విధంగానే అప్పుడు అవన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ ఇప్పుడున్న కండిషన్లలో ఎవరు కానీ అంత ట్రెడిషనల్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అందరికీ ఆన్లైన్ పూజలే కావాలా, సూపర్ ఫాస్ట్ క్విక్ రిజల్ట్స్ కావాలా. సో అలాంటప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. యథా రాజా తదా ప్రజ అని వీళ్ళు చేసేదాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. సో బయట ఇప్పుడు జనాలు పొలిటికల్గా నడుస్తుంది కాబట్టి, పొలిటికల్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి నా ప్రశ్న ఏంటి అని అంటే, ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఓటింగ్ అయిపోయిన తర్వాత పూజలు యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. మేము సీఎం అవ్వాలి, ముందు చేయిస్తారు, తర్వాత కాదు, చేయిస్తూ ఉంటారు కదా ముందైనా. అంటే ఎలా అండి అది, అలా జరుగుతుందా లేదా వాళ్ళకి అసలు రాసే ఉండాలా, జాతకంలో ఉంటేనే వాళ్ళు సీఎం అవుతారు? ఫస్ట్ చదువు వ్యక్తికి యోగం ఉండాలండి. యోగం ఉండాలి కదా. యోగం ఉంటే ఒక బూస్టప్. ఇవి ఇప్పుడు మనము డైలీ బూస్ట్, హార్లిక్స్ ఇవేవో తాగుతాము, అవి తాగకపోతే ఏమైనా అవుతామా? ఎందుకు తాగుతాము? అంటే ఎనర్జీ వస్తుంది, రైట్, అంతే. ఒక వ్యక్తికి ఒక యోగం అనేది ఉంటుంది. దాన్ని బూస్టప్ చేయడానికి ఈ హోమాలు, రాజ్యశ్యామల, ఇప్పుడు ఇంకా దశమహావిద్యల్లో ఇంకా మీకు తెలిసి నేను దశమహావిద్యలే చేస్తాను. ఈ దశమహావిద్యలో రకరకాల విద్యల ద్వారా వాళ్ళకి బూస్టప్ అనేది చేస్తూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ దేర్ యోగాస్. ఇప్పుడు అసలు మనుషులకి అసలు ప్రాబ్లమ్సే ఉండొద్దు, దానికి ఏమైనా పూజలు ఉంటాయా? ప్రాబ్లమ్స్ ఉండకుండా ఇంకా పడి చచ్చిపోలే. అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొంతవరకు సొల్యూషన్ ఉండొచ్చా? ఉంటుందండి, పక్కాగా సొల్యూషన్ అనేది ఉంటుంది. నేను ఇదే ఇందాక చెప్తున్నాను,
సొల్యూషన్ చేసుకునే విధానం చెప్పినా కూడా వీళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను 1,25,000 చెప్పమండి అని చెప్పాను. మీరు చేయగలుగుతారా? ఒక జాబ్కి వెళ్తారు, మీరు ఒక యాక్ట్రెస్గా ఇవన్నీ చేయగలుగుతారా? మహా అయితే ఒక 108 చేస్తారు కష్టంగా మీకున్న బిజీ స్కెడ్యూల్లో. ఇక మిగతావంతా ఎప్పుడు చేస్తారు? అవి చేస్తేనే రిజల్ట్ అని చెప్తుంది శాస్త్రం. అందుకనే మన వాళ్ళకి రిజల్ట్స్ ఎందుకు సరిగా రావు అంటే ఎవరు కానీ ఈ జపాలు వీటి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే టెంకాయ కొట్టేసేయాలి, పూలు పెట్టేసేయాలి, రిజల్ట్స్ వచ్చేసేయాలి. సో అలా జరగదు. లాస్ట్ ఇయర్ మీరు దశమహాయజ్ఞం చేశారు, మరి ఈసారి ఎప్పుడు చేయబోతున్నారు? జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ 2nd వీక్లో చేస్తామండి. ఓకే, ఏంటండి రీజన్ ఏంటి చేయడానికి? నార్మల్గా ఇది ఎందుకు చేస్తామంటే, నేను వామాచారంలోనే పూజలు చేస్తుంటాను. ఆ విషయం మన టాప్ తెలుగు వ్యూవర్స్ అందరికీ తెలుసు. ఒక్కొక్క వామాచార పూజ చేయాలంటే ల్యాక్స్లో అవుతూ ఉంటుంది. మీరు కామాఖ్యకి వెళ్ళి మేమేం ప్లాన్ చేస్తామంటే, ఇప్పుడు చాలామంది చేయించుకోలేని వాళ్ళు ఉంటారు అన్ని ల్యాక్స్ పెట్టి. అప్పుడు మేమేం చేస్తాము, ఇప్పుడు చూడండి దశమహావిద్యలు అంటే 10, ఒక్కొక్క దానికి ల్యాక్స్ అవుతుంది. అంటే మీరు 10 చేయించుకోవడానికి సమ్ ల్యాక్స్ అవుతుంది. మేమేం చేస్తాము, అవన్నీ ఒక సామూహికంగా కంజంక్ట్ చేసి అతి తక్కువ ప్రైస్కే చేస్తాం అనమాట, సమ్ థౌజండ్స్లో. ఓకే, అందుకు ఈ దశమహాయాగాలు అనేది చేస్తూ ఉంటాం. మొన్న ఒకటి డిసెంబర్లో చేసాం, అది బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ జూలై లేదా ఆగస్టులో చేస్తాం. అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు? ఎవరైనా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఎలా కింద నంబర్ డిస్ప్లే చేస్తారు కదా, ఆ నంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ చేతబడులు ఆకర్షణ మందు పెట్టి మలుపుకున్నారని చెప్పి ఊర్లలో ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ చేతబడులు అనేవి నిజంగా ఉంటాయా? మనుషులపై ప్రభావితం చేస్తాయా? చేస్తాయండి. మంచి ఉంటే చెడు ఎట్లుంటుంది, దేవుడు ఉంటే దయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనము వినాయకునికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ఎట్లా చెప్తామో, ఆ దయ్యానికి కూడా అనే మంత్రాలు ఉంటాయి కొన్ని. ఈయన శుక్లాంబరధరం అంటే ఈయన యాక్టివేట్ ఎట్లా అవుతాడు, అది చెప్తే అది దయ్యం యాక్టివేట్ అవుతుంది. అది ఏదో ఏమైనా పేరు పెట్టడం, కాశ్మీరానో ఏదో ఒకటి దాని పేరు, జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గాడ్ ప్రిన్సిపల్ ఇదే కదా, ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటే ఓకే అని ఆయన ఏదో పిలుస్తున్నాడని ఏదో కరుణిద్దాం అనుకుంటాడు. ఆ దయ్యానికి కూడా అదే ఉంటది, ఏదో ఒక కంటెంట్ ఉంటది. ఆ కంటెంట్ ఏదో కరాల వదినే, అది ఇది కరాల యక్షిని హఠ హఠ అంటే అమ్మ బాబు నన్ను ఎవడో పిలుస్తున్నాడో ఏదో సంథింగ్ చేయాలని అది వచ్చేస్తుంది. సేమ్ రూలే. కాబట్టి ఇక్కడ దైవత్వం ఉంది, దేవుడు దయ్యం ఎట్లా ఉందో మంచి మంత్రాలు ఉంటాయి, చెడు మంత్రాలు ఉంటాయి. దయ్యం ఉంది అంటారు. దయ్యం కంటే ఇక్కడ మంత్రశక్తి గురించి చెప్తున్నాను. లిటరల్లీ నేను దయ్యం అవన్నీ తెలియదు నాకు. భూత పేద పిశాచాలు ఇవన్నీ విన్నా, నేను ఏదే చూడలేదు. బట్ మంత్రశక్తి ఇట్ వర్క్స్. మంత్రశక్తి ఉంది. ఆత్మలు ఉంటాయండి. అంటే చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఇన్ని డేస్ వరకు కిందే తిరుగుతూ ఉంటుంది భూమి పైన. సో దీని గురించి ఏమైనా వివరించగలరా? చూడండి, ఆత్మలు అనేటివి ఉంటాయి. మనం సినిమాలో చూపించినట్టు తెల్ల చీరలు కట్టుకొని ఇట్లాంటివి అవి మాట వాళ్ళ స్పెషల్ డిజైనర్స్ ఏమి ఉంటారు దానికి. వాళ్ళకి రెగ్యులర్ ఆత్మ జస్ట్ మన తమ్ము ఉంటుంది కదా, దాంట్లో దాదాపు 1 lakh పీసెస్ చేస్తే ఎంత వస్తుందో అంత దాంట్లో మళ్ళీ మైనర్గా ఉంటుందని ఉపనిషత్తులో ఉంటుంది. ఆత్మ సంచారం అని ఉపనిషత్తుల్లో ఆత్మ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఉంటుంది. జస్ట్ ఒక మన ఉప్మా రవ్వ చూసారా, దాన్ని ఒక 100 పీసెస్ చేసి ఎంత ఉంటుందో అంత ఉంటుందంట ఆత్మ. నీట్గా ఉపనిషత్తుల్లో ఉంటుంది ఆ విషయం. ఇంత చిన్నదని మనలో దానికి శారీ కట్టి మల్లెపూలు పెట్టి సినిమాలో ఇట్లా వెరైటీకి చూపిస్తుంటారు. ఇది జస్ట్ ఫన్ కోసం అనుకోండి వాళ్ళు చెప్పేది, అంటే వాళ్ళు చూపించేది. బట్ ఆత్మ ఇలా ఉంటుంది అనమాట. ఈ ఆత్మ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పంచ ప్రాణాలు అంటాము. సో వాట్ ఆర్ ద పంచ ప్రాణాలు? చనిపోయినప్పుడు ఆత్మ ఎన్ని చోట్ల స్టే చేస్తుంది, ఇవన్నీ రియల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు చూడగలుగుతుంది మనల్ని అని చెప్పేసి అంటా ఉంటారు. నిజంగా ఆత్మ చూస్తుంది, వింటుందా? ఇప్పుడు చనిపోయాక ఆత్మ మనల్ని చూస్తుంది అంటే పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు, ఆత్మ ఉంది, చూస్తుంది, వింటుంది మనల్ని, అలా ఉంటుందా అసలు? పంచభూతాల ద్వారా ఇట్లాంటివి జరుగుతాయని తెలుసండి. ఆత్మ కానీ ఏదైనా కానీ మనకు జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ వీటి నుంచే రాబట్టుకొని అది ప్రొసీడ్ అవుతుంది. అదంటూ ఒకటి స్పెషల్గా ఇట్లా వస్తుంది అనేది కొంచెం టఫ్ కేసెస్లో జరుగుతుంది.
ఎందుకంటే టఫ్ కేసెస్లో జరుగుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు బగలాముఖి అని దశమహావిద్యలో ఒక అమ్మవారు ఉంటారు, బగలాముఖి అనమాట. ఈ అమ్మవారు స్తంభన విద్యకు ప్రతీక. తర్వాత ధూమావతి అని ఉంటారు, ఇంకొక అమ్మవారు దశమహావిద్యలో. ఈమె ఉచ్చాటన దేవత అంటారు. ఈ భూత ప్రేత పిశాచాలు ఇలాంటివి వచ్చినప్పుడు ధూమావతిని చేయడం ద్వారా వెళ్ళిపోతాయని దశమహావిద్యల్లో ఉంటుంది. కాబట్టి వీటిని అనుసరించి అవి అయితే ఉంటాయని నమ్మచ్చు. కానీ వీళ్ళు ఇచ్చే ఎగ్జాగరేషన్ అయితే ఉండదు. అవి వర్క్ చేస్తాయి తమ పని తాను, కానీ వీళ్ళు ఇచ్చినంత ఓవర్ బిల్డప్ అయితే ఉండదేమో నా అభిప్రాయం. ఓకే. ఇంకొకటి అంటే యాగంటిలో ఇప్పుడు నంది పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ మనకి బ్రహ్మం గారు చెప్పింది ఏంటి అని అంటే, ఒకవేళ యాగంటి అంటే ఒక నంది లేసి ఆడుతుంది, అప్పుడు కలియుగం అంతమవుతుంది అని చెప్పేసి. సో దానికోసమే ఇది పెరుగుతుందా? అంతే కదా, ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ జరిగాయి. ఆయన్ని మనం చెప్పేవాళ్ళం కాదు, ఆయన చెప్పినవన్నీ మ్యాక్సిమం జరుగుతూనే ఉన్నాయి. సో ఆయన కూడా ఇలాగే చెప్పాడు. కలియుగాంతం అంటే ఇప్పుడే కాదండి, ఇంకా మనకు అయింది ఏదో ఒక 3500 4000 సంవత్సరాలు కూడా కాలేదు కలియుగం స్టార్ట్ అయ్యి. ఇంకా చాలా సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం మనం. కాబట్టి అది అప్పట్లో జరుగుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినవి చాలా జరిగాయి కదా, కాబట్టి క్లైమాక్స్ మూమెంట్లో అది కూడా జరగచ్చు. సో నంది పెరుగుతుంది అన్నది నిజమే అంటారు. అంటే సైంటిఫిక్ గా ఏంటి అని అంటే, నార్మల్ గా అయితే కొన్ని రాళ్ళు పెరుగుతాయి తెలుసు, లోపల టెక్టానిక్ కైండ్ ఆఫ్ స్టేట్స్ ఉన్న ఈ రాక్ కల్చర్ ఉంటుంది లోపల. అవి ఇలా గుద్దుకున్నప్పుడు ఇలా పెరుగుతుంటాయి. సైన్స్ ఎక్కడికండి, ప్రతి దానికి సైన్స్ ఉంటుంది. సైన్స్ ని నమ్మరా అసలు? అంటే కొంచెం నో సైన్స్ నమ్మకం ఎట్లుంటారండి, నేను బీటెక్ గ్రాడ్యుయేట్, నేను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా, కాబట్టి దాని గురించి ఏం లేదు. ఐ బిలీవ్ ఇన్ సైన్స్, కానీ నా ప్రొఫెషన్ పరంగా నేను వీటి సైడ్ ఎక్కువ వకాలత పుచ్చుకుంటాను. ఓకే. ఈ ప్రొఫెషన్ ఎందుకు మీకు అంటే? అది ఇక మన వ్యూవర్స్ అందరికీ తెలుసండి, మా అబ్బాయికి మాటలు రాకపోవడంతో అప్పుడు నేను ఆస్తికునిగా ఉంటే, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా ఆస్తికునిగా ఉండి నా కొడుకు కోసమని ఈ జాతకాల దగ్గరకు వచ్చాను. అంటే వాటిని నేర్చుకొని నా కొడుక్కి కొన్ని మహావిద్యలు చేయడం ద్వారా తనకు మాటలు తెప్పించుకోగలిగిన నా కొడుక్కి. ఇప్పుడు అప్పటి నుంచి నేను ఇంక ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉండిపోయాను. సో చాలా మంది అంటే బిజినెస్ పెడుతూ ఉంటారు, బిజినెసెస్ లో ఓవర్ సక్సెస్ అయిపోతారు, ఎన్నో బ్రాంచ్లు పెట్టేస్తారు, మంచిగా ఉంటుంది వాళ్ళ లైఫ్. కొందరు ఉంటారు ఎన్ని బిజినెస్లు ట్రై చేసినా డిఫరెంట్ సక్సెస్ అవ్వరు. అది ఏంటి అసలు, ఎందుకు అంటారు అలా? ఇందాక నేను చెప్పాను కదండి యోగాలు అని. సో ఆ యోగం అనేది ఉండాలి జాతకంలో, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. యోగాలు లేని వాళ్ళది నార్మల్గా ఉంటుంది లైఫ్. ఈ యోగాలు కూడా దరిద్ర యోగాలు, ఇష్టదరిద్ర యోగాలు అని ఉంటాయి కొన్ని. ఆ ఉన్నోడు ఇంకా చాలా పతనావస్థలో ఉంటాడు. యోగాలు ఉంటేనే జాతకుడు పైకి వస్తాడు. మరి యోగాలు లేని వాళ్ళు ఎట్లండి మా పరిస్థితి అంటే, మీరు చెక్ చేయించుకోవాలి హోరోస్కోప్. నేను నమ్మను ఇలాంటివి కాదు, చెక్ చేయించుకొని తెలుసుకోవాలి ఇంతకు ఏముందో నీ జాతకంలో. తెలుసుకుంటే ఒక ఆశ్రయ సొల్యూషన్ చెప్తాడు. నువ్వు పుట్టడమే పూర్వజన్మ కర్మతోటే పుడతాడు ప్రతి మానవుడు, దాన్ని తొలగించుకోవాలి, అప్పుడే నీకు సత్ఫలితం వస్తుంది. పూర్వజన్మ కర్మ ఒక జిడ్డులాగా ఉంటుంది, సంచిత కర్మ అంటారు. ఆ కర్మను అది పెద్ద జిడ్డులాగా ఉంటుంది, దాన్ని బాగా సర్ఫ్ ఎక్సెల్ ఇట్లాంటివి వేసి రుద్దినట్టు మనం భగవంతుని స్మరించడం ద్వారా దాన్ని తొలగించుకోవాలి. అప్పుడు నీకు ఒక బాడీ రిఫ్రెష్ అవుతుంది. తర్వాత కొత్త జన్మ పొందాలా లేదంటే ఈ జన్మలోనే ఏమైనా నీకు కథం అవుతుందా అనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు నువ్వు చేసే పాప పుణ్యాన్ని బట్టి. చాలా మంది అండి బయట ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తూ ఉంటారంటే, ఆడవాళ్ళు శివుడి జపం చేయకూడదు అంటారు. నేను శివయ్య ఫ్యాన్, అంటే పూజ చేస్తుంటాను. సో అసలు జపం చేయొద్దు అని విధంగా ఆడవాళ్ళు, అలా ఏమైనా ఉంటుందా? అట్లేం లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు తల్లి తండ్రి ఉంటారు, మీ నాన్నని మీరు నాన్నని పిలవకూడదు అంటే ఎట్లయితుంది? వాళ్ళ ఆది దంపతులు. నేను ఇట్లాంటి వాటికి కొంచెం వ్యతిరేకం అండి. అంటే ఇట్లాంటి మరి ఇట్లా మూఢంగా ఉండకూడదు, వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు అని. సో ఇట్లాంటి వాటికి నేను వ్యతిరేకం అండి. ఆడవాళ్ళు ఏదో వీళ్ళకి స్పెషల్ డేట్స్ ఉంటే ఆ డేట్స్లో పక్కకు పెడతాయి. మరి తరిగొండ వేంగమాంబ ఎవరు? ఆమె చేసి స్వామివారిని ఇది ప్రసన్నం చేసుకోలేదా? బీబీ నచ్చియారని ఒక ఆమె ఉంది. సో ఆమె స్వామివారిని ఇది చేసుకోలేదా?
మీకు అక్క మహాదేవి గుహలు తెలుసా శ్రీశైలంలో? మరి ఆమె లేడీనే కదా. సో ఇలాంటివన్నీ కూడాను అర్థవాదాలు అంటారు దీనివల్ల. అంటే జస్ట్ లైక్ ఫేక్ ప్రాపగండా అన్నమాట. ఇప్పుడు ఇట్లాంటివి కొంతమంది సెక్ట్ ఆఫ్ పండితులు క్రియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ లేడీస్ని దూరం పెట్టాలని. ఎందుకంటే స్త్రీ శక్తి చాలా గొప్పది. మనం భద్రకాళి ఇవన్నీ కూడా స్త్రీ శక్తే కదా. ఆమె శక్తి అనేది అనుకుంటే మగవాని కంటే చాలా హైగా చేసేస్తుంది. ఈవెన్ వ్యవసాయం చేసినది కూడా ఫస్ట్ లేడీనే. సో అట్లాంటి స్త్రీలు అప్పట్లో అంటే పూర్వకాలం ఇది కొంచెం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఇంకా మళ్ళీ మనము ఆంథ్రోపాలజీలోకి వెళ్ళిపోవాలి ఈ సబ్జెక్ట్ అంటే. సో ఇట్స్ వెరీ డెప్త్ సబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ స్త్రీల యొక్క ఇది వస్తుంది అనుకుంటారో అప్పుడు ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డామినేషన్ తగ్గించారు. రకరకాల వేస్ ఉన్నాయిలేండి. అదే ఆంథ్రోపాలజికల్గా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, హిస్టారికల్గా ఉన్నాయి. సో మన టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అవుతుంది. సో మనము మరి ఇక్కడికి వస్తే లేడీస్ చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి శివుడి ఆజ్ఞ లేనివి చీమ కుట్టదు ఇలాంటివి కొన్ని అంటూ ఉంటారు. ఇప్పుడు మనకు ఓం అంటాం కదా, మనలో చూసారా మనకి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనమాట. అదొక నిమిషం చెప్తారు, అది ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. సో అలా చేయకూడదు, ఓం అనొచ్చు. ఓం అంతే, ఓం. మా గురువు గారు చెప్తారనమాట, ఓం 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 అనాలి అంతే. అంటే దీర్ఘం తీసి ఒక సన్యాసికి ఒకటే పర్మిషన్ ఉంటుంది. మనోళ్ళు ఇంకా అది ఒక 2 minutes వాడు ఓవర్ యాక్షన్ చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళకి ఫలితాలు రావు. నీకు అట్లేం ఉండదు, మామూలు ప్రాపర్ యాక్షన్ చేస్తే చాలు, ఓవర్ యాక్షన్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ చీమ, అదే అంటే శివుడు ఆజ్ఞ లేని చీమ కుట్టదు అంటారు. మరి రేపులు జరుగుతున్నాయి, చిన్న చిన్న 6 years బేబీస్, 60 years ఆడవాళ్ళు, ఇదంతా అంటే శివుడు ఆజ్ఞతోనే జరుగుతుందా సమాజంలో? ఖచ్చితంగా. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ శివుడు అయితే విలనేం కాదు. ఎందుకంటే మనం అనుకుంటాము ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు పసిపిల్లలు చనిపోతుంటారు, నీటి తొట్టిలో పడి మృతి, అటు మృతి ఇటు మృతి. ఈ జన్మలో నీకి వాడు కొడుకు, అంతే కదా. పోయిన జన్మలో ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు. అప్పుడు ఆ టైంలో ఏం కర్మ చేశాడో అది ఆ భగవంతుని, ఆ శివుడికి తెలుసు. పరిపాలించిన శ్రీ మహావిష్ణువుకి తెలుసు. కాబట్టి అది ఏందనేది వాళ్ళకు బాగా తెలుసు నీకంటే. వాళ్ళు ఆ కర్మ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ టైం పుట్టి చనిపోతుంటారు. అది చీమైనా దోమైనా మనకు కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పేసి భగవద్గీతలోనే ఉంది. సో ఇదంతా కూడాను ఈ కర్మ రూల్ మీద నడుస్తూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఏ దానికి ఆయన ఇష్టం చూపడు, ఏ దానికి అయిష్టత అనేది ఉండదు. స్థిత ప్రజ్ఞత అని ఉంటుంది భగవద్గీతలో. ఏ దానికి ఇది కాకుండా న్యూట్రల్ నేచర్, అట్లనే ఉంటాడు భగవంతుడు. ఆయన మరి అంత ఫేవరబుల్ రిజల్ట్ ఇంకా తన భక్తులందరికీ చావు లేకుండా చేసుకోవాలి కదా. అట్లా కాదు, వాళ్ళ పూర్వజన్మ కర్మల్ని బట్టి వాళ్ళకి అట్ట ఏ టైం వరకు ఉండాలి, ఏ టైం వరకు చనిపోవాలి అనేది మొత్తం ప్రీ డిసైడెడ్. కర్మ గురించి మీరు ఇప్పుడు మాట్లాడితే నాకు గుర్తొచ్చింది, కర్మ అనుభవిస్తావు అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. ఇప్పుడు చేసింది మనం నెక్స్ట్ అనుభవించాలి అని చెప్పి, నిజంగా అలా ఉంటుందండి? అనుభవిస్తాం, ఖచ్చితంగా అనుభవిస్తాం. ఈ జన్మలోనేనా? లేదు, నా ఎక్స్పెక్టేషన్ అంటే వచ్చే జన్మలో ఉంటది. వచ్చే జన్మ, ఈ జన్మదంతా మనం పోయిన జన్మ అంటే మనిషి పుట్టుక అనేది ఒకటేసారి ఉంటుందని కూడా అంటూ ఉంటారు, నిజమా? ఒక్కటేసారి ఉంటే అట్లనేం లేదండి. మనకు కొన్ని పురాణాలు పరిశీలిస్తే ఒక్క జన్మతోని ఎక్కడ కూడా ఎండ్ అవ్వలేదు కదా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు చూస్తే మనకు తర్వాత కన్నప్పగా జన్మించారు అని చెప్తారు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం. మరి అర్జునుడు అంటే మనిషి ఒకటైతే మళ్ళీ కన్నప్పగా ఎందుకు పుట్టాలి? ఇక్కడ మీకు తేటతెల్లం అవుతుంది కదా. అలా కాదు, డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ బ్యాలెన్స్ థియరీ, ఏవేవి ఎత్తాలా అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ జన్మలో చేసింది నెక్స్ట్ జన్మలో ష్యూర్ గా ఉంటుంది. మనం ఎక్కువ పుణ్యం చేస్తాం అనుకోండి, ఈ అంబానీ ఇంట్లోనో అదాని ఇంట్లోనో పుడతాము. ఏమి సరిగా పిల్లికి కూడా భిక్షం పెట్టుకోకుండా ఎంగిల్ చేతితో కూడా కాకి విదిలించుకోకుండా ఉంటాం అనుకోండి, వాడు ఎక్కడో అడగ తినేవాడు ఏదో అవుతాడు. దశమహావిద్యల గురించి చెప్పగలరు? ఓకే, సో దశమహావిద్యలు అంటే ఇవి మొత్తం 10 ఉంటాయండి. కాళీ తారా మహావిద్య షోడశి భువనేశ్వరి, భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమావతీతత, బగలా సిద్ధ విద్యాచ
మాతంగి కమలాత్మిక ఏతే విద్య మహేశాని మహావిద్య ప్రకీర్తిత అంటారు. ఇదొక శ్లోకం. దశ మహావిద్యలు ఇందులో ఉంటారు గుర్తుపెట్టుకోవడానికి. కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగలాముఖి, రాజమాతంగి, కమలాత్మిక. సో వీళ్ళు 10 మంది. 10 మంది కూడాను 10 రకాల ఫీల్డ్స్ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు కాళీ మహావిద్య చూద్దాం. కాళీ మహావిద్య ఈమె టైంకి అధిపతి. కాలము, కాళీ, బ్లాక్, అందుకే ఈమె బ్లాక్. మరి ఎందుకు ఈమె బ్లాక్ ఉంది అంటే షీ రిప్రజెంట్స్ యూనివర్సల్ టైం, నాట్ వరల్డ్ టైం. ఇక్కడ మనకి ఉంటాయి కదండి ఇండియన్ టైం ఫార్మాట్, అది కాదు. యూనివర్సల్ టైం జోన్కి ఈమె అధిపతి. మనం యూనివర్స్ చూడండి పైకి ఒక సూపర్ వెళ్తే బ్లాక్గా కనపడిస్తుంది. సో ఆమె కాలానికి అధిపతి అని చెప్పడానికి కాళీ. తర్వాత ఈమెను మనకు బ్లాక్ ఫామ్ లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ తన చుట్టూ నరకబడిన చేతులు కానీ ఇవన్నీ ఉండి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత తారాదేవి. తారాదేవి ఉద్భవం ఎప్పుడు జరిగిందంటే మనకు హాలాహలం వస్తుంది కదండి, అప్పుడు శివుడు తాగుతాడు కదా, మనకు సినిమాల్లో చూపిస్తుంటారు. శివుడు వచ్చి తాగి ఇట్లా ఓకే అంత రిలాక్స్ అయిపోతుంది. అది ఓకే. బట్ దానికి తర్వాత ఇంకా స్టోరీ ఉంది. ఏంటి అంటే హాలాహలం మింగిన తర్వాత శివుడు ఆయన స్పృహ తప్పి కింద పడిపోతాడు అనమాట. అంతటి మహాశివుడే కళ్ళెదిరి కింద పడిపోతాడు దాన్ని ఇది భరించలేక. అప్పుడు పార్వతీదేవికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. తన భర్తనే కదా ఇట్లా అయిపోయింది, తన ఒక చంద్రముఖి లాగా ఇట్లా అయిపోయి, అప్పుడు ఈ తారాదేవి అవతారం. తార అంటే పైన స్కై అంటే స్పేస్ నుంచి ఒక ఫామ్ అన్నమాట తనని వచ్చేసి, తను చాలా ఫ్యాటీ గాడెస్ అన్నమాట తారాదేవి. అందుకే ఆమెను లంబోదర తార అంటారు. అంటే లంబ ఉదరము అంటే బిగ్ బెల్లి ఉమెన్ అన్నమాట గాడెస్. తను ఇంత పెద్ద బొజ్జ ఉంటుందంట తనకు. ఎందుకు ఉంటుంది అట్లా అంటే తారాదేవి ఒక డిపిక్షన్ చూస్తే మనకు, సరే ఆమె అప్పుడు వచ్చి శివుడు కింద పడిపోయినాడు కదా, ఆయన్ని ఒక చైల్డ్ ఫామ్ లెక్క తెస్తుంది శివుణ్ణి. మీకు కొన్ని పిక్చర్స్ చూస్తుంటారు చిన్న శివుడు ఫోటో. మరి ఆ చిన్న శివుడు ఎవరు తెలుసా? ఈ తార ఉద్భవించినప్పుడు ఆయనే ఆ చిన్న శివుని తీసుకొని ఆమె పాలిస్తుందంట. ఇచ్చి ఆయన అదంతా ఆయన విషం హలహలం ఉంటుంది కదా, దాన్ని అంతా రిమూవ్ చేస్తుంది. అంటే తన హస్బెండ్ కి తన తల్లిలాగా ఫామ్ అయ్యి తన విషం ఇచ్చి ఆ చైల్డ్ శివుని చైల్డ్ లాగా చేసి మరి గ్రోన్ మ్యాన్ లాగా చేసేస్తుంది. అప్పుడు శివుడు కళ్ళు తెరుస్తాడు. ఇదంతా మనకి సినిమాల్లో లేవు, ఇది చాలా చదవాలన్నమాట దీళ్ళ కోసం. అప్పుడు శివుడు లేచి ఈమెను చూస్తాడు, తారాదేవిని చూసి ఆయన అంతా ఇమాజిన్ చేస్తాడు, ఓకే ఇది జరిగిందని. కానీ ఈ శక్తి ఎట్లా ఉంటుందంటే తారాశక్తి టోటల్గా ఇట్లా మింగేస్తుంది అనమాట తన బిగ్ బెల్లీలోకి మొత్తం భువనాలన్నిటినీ. ఈమె సో పవర్ఫుల్ అని చెప్పి పరమశివుడు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి పార్వతీదేవి అంశగా ఈమెను మళ్ళీ తీసుకుపోయి తారాలోకంలోకి ఆమెను పంపించేస్తారు. ఇట్లా తారాదేవి. తర్వాత షోడశి, అనదర్ నేమ్ వచ్చేది త్రిపుర సుందరి అంటారు ఈమెను. త్రిపుర సుందరి ఎవరో కాదు, లలితాదేవి. లలితాదేవి ఎవరు అంటే కాళీదేవి యొక్క బ్యూటిఫుల్ స్వరూపం. కాళీ ఫెరోషియస్ గా ఉంటుంది, ఇట్లా కూరపల్లి వేసుకొని నాలుగు బ్యూటిఫుల్ గా మారితే షోడశి. ఈ కాళీ అవతారం ఎత్తినప్పుడు వీళ్ళంతా చిన్న చిన్న చోట మొట్ట దేవతలంతా వెళ్తారనమాట. అమ్మ నీ స్వరూపం మేము చూడలేకున్నాము, చాలా భయంకరంగా వికృతంగా ఉన్నావా, బ్లాక్ షేడ్ లో మాకు భయం వేస్తుంది, ఏదైనా ఒక బ్యూటిఫుల్ మాకు సాఫ్ట్ గా కనపడు. ఇప్పుడు మన వాళ్ళు మామూలుగా ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారండి, ఇంట్లో పోతే ఏదో వర్క్ చేస్తూ ఉంటే చింపిరి అయిపోతారు కదా, దాంట్లో అనమాట. సో ఇలా కాదు మాకు సాఫ్ట్ ఫామ్ లో అంటే అప్పుడు ఆమె అక్కడి నుంచి షోడశిగా 16 కళలకి అధినేత్రిగా, 16 కళలు అంటే చంద్రకళలు, మన మూన్ వ్యానింగ్ మూన్ వ్యాక్సింగ్ మూన్. సో ఆ షోడశ కళల్ని తనలో పెట్టుకొని అంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతుంది. షీఈస్ కాల్డ్ త్రిపుర సుందరి. అంటే
ఆ బ్యూటీ అనేది త్రిపుర సుందరి ఉంటుంది. ఈ త్రిపుర భైరవి వచ్చేసి టోటల్ భువనాలన్నిటికీ అంటే టోటల్ నవగ్రహాలకు ఈమె అధిపతి త్రిపుర భైరవి. అందుకే నవగ్రహాలు ఏమైనా మనకు దోషాలు ఉన్నా కూడా ఈ త్రిపుర భైరవిని చేశారు. భైరవుడు భైరవి. సో ఈ ఫార్మేషన్ జరిగింది. తర్వాత కాళీధరం, షోడశి, భువనేశ్వరి, తర్వాత భువనేశ్వరి భువనాలన్నిటికీ ఆధిపత్యం వహిస్తూ ఆమె. తర్వాత చిన్నమస్త మన పూర్వజన్మ కర్మని తీయడంలో ఈమె చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. చిన్నమస్త దేవత. అందుకే చిన్నమస్త అని చేస్తే మనకు పూర్వజన్మ కర్మ రిమూవ్ అవుతుంది. అందుకే నాకు వచ్చే క్లయింట్స్ ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్నమస్త జపం చేయండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక ప్రీవియస్ కర్మ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా ఇన్పుట్ మనం ఇచ్చినా అది వర్కౌట్ అవుతుంది. మీరు ఫస్ట్ మీకు ఉన్న బ్లాకేజ్ని తొలగించాలంటే చిన్నమస్త పవర్ఫుల్. సో చిన్నమస్త తర్వాత మనకు బగలాముఖి వస్తారు. బగలాముఖి శత్రుస్తంభన. మనకి ఎవరైనా ఎనిమీస్ ఉంటారు, కోర్టు కేసెస్ ఉంటాయి, ఇట్లాంటి వాటికంతా కూడా మనకు ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ మధ్య కబ్జాలంట ఇవే, వీటన్నిటికీ కానీ మనము బగలాముఖి చేయడం ద్వారా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. తర్వాత ధూమావతి. ఈ ధూమావతి అమ్మవారు వచ్చేసి మనకు బరియల్ గ్రౌండ్స్లో ఉంటారు. ఈమె శ్మశాన వాసిని అంటారు. మనకున్న దరిద్రాలు ఇవన్నీ కూడా ధూమావతి ద్వారా తొలగిపోతాయి. తర్వాత రాజ్యశ్యామల, ఈమె వాక్కు అధిపతి. అట్ ది సేమ్ టైం ఈ గురుగ్రహానికి ఈమె రవిగ్రహానికి ఈమె అధిపతి. మనకి ఎవరైనా నేమ్ కావాలా, సినిమా యాక్టర్ నేమ్ కావాలా, ఫేమ్ కావాలనుకుంటుంటారు కదా, వాళ్ళు రాజమాతంగి రాజ్యశ్యామలను కొలవడం ద్వారా వాళ్ళు ఆ ఫేమస్ అనేది పొందుతారు. తర్వాత కమలాత్మిక కంప్లీట్లీ తను మనీ గాడెస్, లక్ష్మీదేవి లాగా. లక్ష్మీదేవే, కానీ లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపం కమలాత్మిక. సో ఈ విధంగా పార్వతి అంటే ఈ అమ్మవారే ఇన్ని రూపాలుగా ఫామ్ అయిపోయింది. ఇవే దశమహావిద్యలు అంటాం. వీళ్ళల్లో మరి ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంట్ చేస్తారు. ఎవరి జాతకాల్లో బాధల్ని బట్టి ఆ దేవతలను పూజించడం ద్వారా వాళ్ళు హైలైట్ అవుతారు. సార్ నార్మల్గా చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, అంటే మీ అప్డేట్స్ కానివ్వండి, మీరు చెప్పే వీడియోస్ ఇవన్నీ చూడాలంటే ఎలా, ఏమైనా చెప్తారా? నాకు కర్మ విపర్యాస అనే ఒక ఛానల్ ఉందండి, కర్మ విపర్యాస. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవన్నీ నేను పెట్టే వీడియోస్ కానీ రేపు దశమహాయజ్ఞాలు ఇట్లాంటికి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు దాంట్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్తు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.